ఇదిగోండి ఎంతో టేస్టీగా ఉండే వెజ్ మటన్ కర్రీ అంటే శనగపిండితో చేస్తాము. చాలా చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి, చపాతీ, పుల్కాలోకి. చూడండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆ భగవంతుడి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వచ్చేసరికి ఒక వెజ్ కర్రీతో మేము ముందుకు వచ్చాను. ఆ కర్రీ వచ్చేసరికి సూపర్ టేస్ట్గా ఉంటుంది. రైస్లోకి, చపాతీ, పుల్కాకి దేనికైనా కాంబినేషన్గా చాలా బాగుంటుంది. వెజ్ ప్రియులకి నాన్ వెజ్ టేస్ట్తో ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. నేను మంచి అంటే కరెక్ట్ కొలతలతో చెప్తాను. అదే విధంగా తయారు చేసుకోండి. చేసుకోవటం కూడా పెద్ద కష్టమేం కాదమ్మా, చాలా ఈజీ. సరేనా? ఇప్పుడు నేను ఆ కర్రీ తయారు చేసి చూపిస్తాను, చూసేయండి. అదే విధంగా మనం వీడియోలోకి వెళ్లే ముందు మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదే విధంగా కొత్త వాళ్ళు అయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా? వచ్చేసేయండి. ఈ కర్రీకి ముందుగా కావాల్సింది శనగపిండి అండి. నేను వచ్చేసరికి 1 కప్పు తీసుకున్నాను. అంటే వెయిట్ లెక్క వచ్చేసరికి 100 గ్రామ్స్ తీసుకోండి. అందులోకి 1/2 స్పూను పసుపు, తగినంత ఉప్పు అంటే 1/4 టీ స్పూన్ వేసుకోండి ఉప్పు, 1/2 స్పూన్ కారం, అలాగే గరం మసాలా వచ్చేసరికి 1/2 స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చి 1/2 స్పూన్ అనమాట. ఇవన్నీ వేసుకొని మనం కలుపుకుందాము. కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా పకోడీ పిండి మాదిరిగా కలుపుకోవాలి. ఇందులో 1 స్పూను ఆయిల్ వేసుకొని కలుపుకుందాం ఫైనల్లో అన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద బండి పెట్టి మనం పకోడీలు వేసుకుందాం. ఇదిగోండి, స్టవ్ వెలిగించి బండి పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ కాగింది. ఇట్లా చెయ్యి కొంచెం తడి చేసుకోండి. తడి చేసుకొని పకోడీలు వేసుకోండి. ఇట్లా తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకోండి. ఈ సైజు ఉంటే బాగుంటుంది అన్నమాట. ఇదిగోండి, ఈ విధంగా దోరగా వేగిన తర్వాత తీసేయండి. అదేవిధంగా ఇప్పుడు ఒక 4-5 స్పూన్లు జీడిపప్పు, 4 యాలకులు, 1 ఇంచ దాల్చిన చెక్క, 7-8 లవంగాలు ఇవన్నీ వేసుకొని మనం పౌడర్ మాదిరిగా చేసుకుందాం. దీన్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. అలాగే 1/4 టీ స్పూను షాజీరా, 1 బిర్యానీ ఆకు, అదేవిధంగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, 6 పచ్చిమిర్చి చీలికలు. ఉల్లిపాయ వచ్చేసరికి నేను ఈ సైజు తీసుకున్నానండి. సన్నగా ముక్కలు తరిగి పెట్టుకున్నాను. ఇవి దోరగా వేగనిద్దాం. ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత టమాటా సన్నగా తరిగి ముక్కలు చేసుకొని అది వేసుకోండి. టమాటా వచ్చేసరికి ఇదిగోండి ఈ సైజు తీసుకున్నాను.
ఈ టమాటాల్లో మీ టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోండి. అదేవిధంగా కారము, పసుపు. ఈ ఉప్పు కారాలు అనేది మీ టేస్ట్ని బట్టి వేసుకోవాలండి. అదేవిధంగా 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇదిగోండి టమాటాలు మగ్గినవి. ఈ మగ్గిన తర్వాత ఇందాక మనం పౌడర్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పౌడర్ వేసుకోవాలి. అదేవిధంగా సన్నగా తరిగి పెట్టుకున్నానండి చుక్క కూర, అది 1 కట్ట తీసుకున్నాను. అంటే పెద్ద గుప్పెలతో గుప్పిడి అవుతుందన్నమాట. అది వేసుకుందాం. అదేవిధంగా 1/2 స్పూను చింతపండు పేస్ట్ వేసుకోండి. అంటే మీరు చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని పులుసు పిండుకోండి, అది వేసుకోండి. లేదు ఇంత చింతపండు రెబ్బ ఉన్నా వేసుకోవచ్చు అన్నమాట. ఇదంతా కూడా బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గిద్దాము. ఇదంతా కూడాను మీడియం ఫ్లేమ్ మీదే జరగాలి. ఇప్పుడు ఎంతవరకు మగ్గిందో చూద్దాము. ఇదిగోండి బాగా మగ్గింది. ఇప్పుడు పెరుగు వేసుకుంటాం కదా, దానికి ఇదిగోండి ఈ కప్పుతో 1 కప్పు తీసుకుంటున్నాను. అంటే మీ కొలతకు వచ్చేసరికి గిద్ద పెరుగు పట్టుద్ది. ఇప్పుడు 1 కప్పు పెరుగు వేసుకోండి. పెరుగు బాగా కలుపుకున్న తర్వాత 1 గ్లాసు వాటర్ వేసుకోండి. ఈ టైంలో ఉప్పు కారాలు చూసుకొని సరిపోకపోతే మరలా వేసుకోండి. ఇందాక మనం పకోడీ చేసుకున్నాం కదా, ఆ పకోడీ వేసి కొంచెం మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోండి. కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాము. ఇదిగోండి నేను 15 నుంచి 20 నిమిషాల లోపు ఉడికించుకున్నాను. ఈ విధంగా నూనె తేలుతూ ఉంది కదా, ఈ టైంలో మనము కొంచెం కొత్తిమీర, 2 రెబ్బలు కరివేపాకు వేసుకోవాలి. అదేవిధంగా 1 స్పూను వెజ్ గరం మసాలా అది వేసుకొని 1 నిమిషం మూత పెట్టి ఉడికించుకోండి. ఇప్పుడు సిమ్లో పెట్టుకోండి ఫ్లేమ్ వచ్చి. 1 నిమిషం తర్వాత మూత తీసి చూద్దాము. ఇదిగోండి కర్రీ రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి మార్చుకుందాం. చూశారు కదా కర్రీ ఎంత ఈజీగా చేసుకోవచ్చో. ఒకసారి ట్రై చేసి తిని చూడండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. సరేనా? రేపు మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను, అది కూడా మీకు యూజ్ అయ్యే వీడియోతో. ఉంటానండి, బాయ్.